యేసు నామమున మరొక ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ దినానికై మీకు వందనాలు. మమ్మల్ని సిలువ వద్దకు నడిపించున్నందుకే మీకు వందనాలు. ప్రతిదినము నీ యొక్క వాక్యమును మేము ధ్యానించుండగా తండ్రి, మేము సిలువ చెంత చేరినట్లుగా మేము అనుభవం ఇస్తూ ఉండగా తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని మీరు దీవించండి. మమ్మల్ని పాపను క్షమించి సిలువ చెంతకు నడిపించి పరలోక రాజ్యంలో నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, చివరిగా యేసు ప్రభువు సిలువ మ్రాను మీద వేలాడుతూ వేదనలో ఉండి పలికినటువంటి మాటలను మనం ధ్యానించుకుంటున్నాం. వేదనలో ఉండగా ఎటువంటి మాటలు వస్తాయండి? మానవుడైనటువంటి మనకు బాధలు ఉన్నప్పుడు ఏదో విధంగా అసంతోషం కలిగించినటువంటి మాటలు మనం పలకటానికి వీలుగా ఉంటుంది. అయితే యేసు ప్రభు అంత బాధలో ఉండి కూడాను ఆయన చక్కని మాటలు, ఆదరణతో కూడినటువంటి మాటలు ఆయన పలికినట్టుగా మనం నేర్చుకుంటున్నాం. క్షమాపణతో కూడినటువంటి పలుకులు ఆయన మొదట మనకి నేర్పించున్నాడు. రెండవది, ఆయన చేసినటువంటి వాగ్దానం మనం ధ్యానించుకొని ఉన్నాము. నీవు తప్పకుండా నాతో పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఇది ఒక చక్కని వాగ్దానం. ఇటువంటి వాగ్దానాలు మనకి ఇవ్వబడి ఉన్నవి. ఈ సమయమందు మరి ఒక మాటను మనం ధ్యానించుకుందాము. ఆయన శిలువ మీద పలికినటువంటి 3వ మాట. ఇది బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. మన గ్రంథములను యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచు చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడని అతని తల్లితో చెప్పెను. మరొకసారి చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండగా చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చాలా ఆదరణతో కూడినటువంటి వాక్యము, చాలా దయను చూపించినటువంటి వాక్యము. తన తల్లి ఎడల యేసు ప్రభు చేసినటువంటి ఏర్పాటు ఇక్కడ మనకు కనబడుతుంది. బహుశా ఆ సమయంలో తండ్రి అయినటువంటి యోసేపు మరణించి ఉండవచ్చు, సిలువ దగ్గరికి రాలేదు. ఎందుకనగా యోసేపు ఆ సమయానికి మరణించి ఉన్నాడని అర్థముగా ఉన్నది. అందుచేత ఆయనకున్నటువంటి సంబంధాన్ని యోహానికి అప్పగించినటువంటి ఏర్పాటు చూపించినటువంటి వాక్యము మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. యేసు అనగా తల్లి కుమారుడు ఆ విధంగా సిలుమాదు వేదన పడుతూ ఉంటే తల్లి రాకుండా ఉండబోతుందా? ఏ తల్లైనా దూరంగా ఉండగలదా? అంచేత ఆ తల్లి ఆ సిలువ దగ్గరికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఆ సిలువను దగ్గరకు వచ్చినప్పుడు యేసు యోహాను పిలిచి తల్లిని భద్రముగా ఎంతో ప్రేమతో దీనంగా యోహానుకు అప్పగించినటువంటి విషయం మనకి ఇక్కడ వాక్యములో మనకి కనబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం పొందినటువంటిది ఏమిటంటే, ఈ లోకంలో యేసు తల్లికి ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన్ని తీసివేసి యేసు తండ్రితో ఏర్పరచుకున్న సంబంధం మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని ఈ యొక్క మాటల ద్వారా మనం పొందుతూ ఉండి ఉన్నాము. అంచేత మొదటి 3 మాటలు ఎంతో దీనత్వము కలిగి ఉన్నటువంటి మాటలుగా ఉన్నది. క్షమాపణ గురించి అని చెప్పినాడు. దొంగకి వాగ్దానం చేసి ఉన్నాడు, నువ్వు పరదేశంలో ఉంటావని. ఇక్కడ యోహానుకి తల్లిని అప్పగించి అది మొదలుకొని తల్లి యోహాను దగ్గర ఉన్నట్టుగా కూడా ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాను. ఇటువంటి ఏర్పాట్లు యేసు ప్రభు తల్లికి చేసినటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు శిలువ మీద వేలాడుతూ పలికినటువంటి 4వ పలుకుని మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క వాక్యము మత్తయి సువార్త
27వ అధ్యాయము 46వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఈ మాటలు వినినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏలీ ఏలీ అని పిలుస్తున్నాడేమిటి అని వారు చాలా ఆశ్చర్యపడ్డారు. తండ్రి అని సంబోధించినప్పుడు వారు చాలా ఆశ్చర్యము కలిగించున్నది. ఈ యొక్క వాక్యం మనం విన్నప్పుడు ఏమని చెప్పబడుతున్నదంటే బిగ్గరగా కేక వేసినట్లుగా మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన వేరుగా ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. చాలా దూరపరిచినట్టుగా ఇక్కడ మనకి వాక్యం ద్వారా మనం తెలుసుకుని ఉంటూ ఉన్నాము. తండ్రి కుమారుని యొక్క సంబంధము. ఇంకా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క లోకానికి రావటానికి మన తరపున మరణించటానికి ఒప్పుకొని ఉన్నాడో దాని అర్థం ఏమిటంటే తండ్రికి కూడాను దూరంగా ఉండటానికి ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ విధంగా అయితే పాపము తండ్రికి మానవునికి అడ్డు వచ్చినదో, ఎప్పుడైతే యేసు ప్రభు మానవ రూపంలో రావడానికి ప్రయత్నించినాడో అందువలన పాపం వల్ల అడ్డు రావటానికి కూడా ఆస్కారం ఉండి ఉన్నది. అందుకనే ఏలీ ఏలీ లామా సబక్తిని నన్ను ఎందుకు నీవు విడనాడేతివి అని ఆయన పలికినటువంటి మాటలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తండ్రికి కుమారునికి ఏర్పడినటువంటి దూరం ఎంతగా ఏర్పడిందంటే తూర్పు నుంచి పడమరు ఎంత దూరమో పరలోకం నుంచి నరకానికి అంత దూరం ఇక్కడ చూపించబడుతుంది. ఆ విధంగా యేసు ప్రభువు ఆయన గుర్తెరిగినట్టుగా కూడా ఇక్కడ కనబడుతూ ఉండి ఉన్నది. మొట్టమొదట జరిగినటువంటి విషయం ఏమిటంటే దేవుని ఈ పాపం వల్ల ఏమవుతుందంటే దేవుని మనల్ని దూరపరిచింది. రెండవది ఏమిటంటే పాపం వల్ల దేవునికి మానవునికి వేరుపరచబడింది. అనగా పాపము వలన తండ్రికి మానవునికి దూరం ఏర్పడింది. పాపం వలన తండ్రికి మానవుని వేరుపరచబడింది. ఈ విధంగా కూడాను యేసు ప్రభువు దూరం అవ్వటానికి వేరుపరచబడటానికి ఆస్కారం ఉన్నట్టుగా ఉండేది. అంత దూరము అంత బాధ క్రీస్తు పొందుటకు ఇక్కడ ఆయన అనుభవించినటువంటి అనుభవం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాను. చీకటి కమ్ముచున్నది. కలవరలో అదే సమయంలో భయంకరమైనటువంటి కేక ఒకటి వినబడింది. నా దేవా నా దేవా అని గట్టిగా ఆయన కేక వేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి కుమారునికి మన సంబంధం చూసినట్లయితే ఎల్లప్పుడూ కూడాను వారు కలిసి ఉండి ఉన్నారు. దే ఆర్ కో ఎగ్జిస్టెంట్. ఎల్లప్పుడూ కూడాను నిత్యం వారు కలిసి ఉన్నారు. కో ఎటర్నల్. తండ్రి నేను ఒకటని కూడా యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే తండ్రి కుమారుని ఎప్పుడు విడనాడలేదు. కుమారుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు తండ్రితో సంబంధాన్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయనకు సమయం ఉన్నప్పుడు తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన ఊపిరి ఆయన జీవించడానికి కావాల్సినంతే కూడా నువ్వు పరలోకం నుంచి పొందినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ సమయంలో యేసు ప్రభువు తండ్రికి ఆయనకి దూరము వచ్చినట్టుగా మనకి ఆయన మాట ద్వారా మనము తెలుసుకొని ఉండి ఉన్నాము. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రియులారా, మన పాపముల నిమిత్తము ఆయన ఎంతగా బాధనుతున్నాడో ఈ మాట ద్వారా మనం కనుక్కోగలము. తండ్రికి కుమారునికి మధ్యన పాపం అడ్డు వచ్చి ఉన్నది. ఎంత బాధకరమైనటువంటిదండి. మన పాపములు తండ్రికి కుమారునికి మధ్య అడ్డుగా వచ్చినవి. 33.5 సంవత్సరాల జీవితంలో మొదటిసారిగా తండ్రికి కుమారునికి పాపం అనేది మధ్య అడ్డుగా వచ్చినది.
ఆయన గెత్సమని తోటలో ఉన్నప్పుడు కూడాను ఆ విధంగా ఆయన అనుకోలేదండి. తండ్రి దగ్గరకు వెళ్ళాడు, తండ్రితో ప్రార్థించి ఉన్నాడు. అయితే ఈ సమయంలో మటుకు తండ్రి విడనాడినట్టుగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. గెత్సమనిలో ఆయన ఏమని ప్రార్థించున్నాడండి? తండ్రి, నా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె యొద్ద నుంచి తొలగించు అని ప్రార్థించాడు. సంబంధము ఉండి ఉన్నది ఆ సమయంలో. తండ్రికి కుమారునికి దగ్గర సంబంధము ఉండి ఉన్నది. అయితే శిలువ మ్రాను మీద కుమారుడు తండ్రి సంబంధాన్ని పోగొట్టుకున్నట్టుగా అతను గమనిస్తూ ఆయన ఇటువంటి మాటలు పలికి బిగ్గరగా కేకవేసినట్టుగా మనము చూస్తున్నాము. ఎందుకని? ఆయన ఈ విధంగా అన్నప్పుడు సమాధానం వచ్చి ఉన్నదా? సమాధానం ఉన్నదా? నేను అనుకుంటున్నాను ఇది సమాధానం లేని ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం లేదు. అటువంటి స్థితిలో, అటువంటి బాధలో యేసు ప్రభు మన కోసము బాధపడుతూ ఉండి ఉన్నాడు. యాకోబు జీవితం చూసినట్లయితే ఆయన ఎన్ని కష్టాలు పొందినప్పటికీ, పారిపోయినప్పటికీ దేవుడు మటుకు అతను వదిలిపెట్టలేదు. దేవుడు ఉన్నాడు అతనితో. యోసేపు జీవితం మనం చూసుకున్నట్లయితే ఆయన జీవితం అంతా కూడాను ఆయన చెరసాలలో ఉన్నప్పుడు, ఆయన అన్నలు బాధ పెట్టినప్పుడు, అన్ని ఎంత బాధగా ఉన్నప్పటికీ దేవుడు మాత్రము యోసేపును వదిలిపెట్టలేదు. గాడ్ వాజ్ విత్ హిమ్. దేవుడు ఉన్నాడు అన్నటువంటిది మన వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. యోబు జీవితం మనం పరిశీలించినట్లయితే ఆస్తిని పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు, తర్వాత సమస్తం పోగొట్టుకున్నాడు, రోగానికి గురై ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు అతను వదిలిపెట్టలేదు. గాడ్ వాజ్ విత్ హిమ్. దేవుడు అతనితో ఉండి ఉన్నాడు. ఇర్మియా ఆయన రాసినటువంటి వాక్యాలు, విలాప వాక్యాలు మనం చూసుకున్నట్లయితే ఆయన ఏడుస్తూ ప్రలాపిస్తూ రాస్తున్నప్పటికీ దేవుడు అతను వదిలిపెట్టలేదు. దేవుడు అతనితో ఉండి ఉన్నాడు. అనేక పర్యాల్లో, అనేకమైనటువంటి సందర్భాలలో మనం ఇంకా బైబిల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఉన్నాడు. అంధకారమైనటువంటి సమయంలో కూడా దేవుడు ఉన్నాడు. కానీ క్రీస్తు ఈ శిలువ మ్రాను మీద వేలాడుతున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? సమాధానం లేనటువంటి ప్రశ్న. నువ్వు నన్ను ఎందుకు విడనాడితివి తండ్రి అని ఆయన బాధతో గట్టిగా బిగ్గరగా కేక వేశాడని వాక్యం చెప్తుంది. అంతకుముందు ఎన్నడూ కూడాను ఇంత బాధలో ఇంత బిగ్గరగా కేక వేసినట్టు మనకి వాక్యము ఇవ్వబడలేదు. అయితే ఈ సమయంలో దేవుడు వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఇతను కుమారుడు ఎదుర్కొన్నటువంటి విషయాన్ని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియులారా, ఇదంతా కూడాను దేవుని కుమారుడు మన పాపముల నిమిత్తము మెట్టుపై మెట్టు, మెట్టు తర్వాత మెట్టు, బాధల తర్వాత బాధలు పొందుతున్నటువంటి స్థితి మనకి ఇక్కడ చూపించబడుతుంది. తండ్రి విడిచిపెట్టేసినట్టుగా ఉండి ఉన్నది. ఎక్కడ కూడాను వాక్యంలో అటువంటి పరిస్థితి కుమారునికి ఏర్పడి ఉండలేదు. ప్రియులారా, అటువంటి బాధను మన కొరకు ప్రభు పొంది ఉన్నాడు. క్రూరమైనటువంటి బాధను పొంది ఉన్నాడు. మరి యొక్క పలుకుని మనం ఈ సమయం ముందు మనము ధ్యానించుకుందాము. యేసు ప్రభువు క్రూరమైనటువంటి పరిస్థితిలో ఆయన ఉండి ఉన్నాడు. గాఢంధకారమైనటువంటి చీకట్లో ఆయన ఉండి ఉన్నాడు. ఆయనతో ఎవరునూ లేరు, అనగా తండ్రి కూడా లేడు. నాట్ ఈవెన్ గాడ్ వాజ్ విత్ హిమ్ అనేటువంటి అర్థాన్ని మనకిస్తున్నది. అటువంటి పరిస్థితి మన రక్షకుడు ఎదుర్కొని ఉన్నాడు. మరి ఒక వాక్యం మనం ధ్యానించుకుందాము. ఈ యొక్క మాటలు యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఆయన పలికినటువంటి మాటలు రాయబడి ఉన్నవి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము. అటు తరువాత
సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖం నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. బాధను అనిపిస్తున్నాడు. 6 గంటల సేపు ఆయన శిలువ మ్రాను మీద ఉన్నాడు. ఈ 6 గంటలు ప్రభువు అనుభవిస్తున్నటువంటి బాధ అంతా ఎంత కాదండి. కొత్త నిబంధనలో మన యొక్క ధనవంతుడి గురించి ఉపమానం చూసుకున్నట్లయితే ధనవంతుడు కూడాను ఆయన దప్పిక కొని ఆయన యొక్క నరకంలో బాధపడుతున్నటువంటి విషయం మనకి ఇక్కడ రాయబడింది. మరణించినటువంటి సమయంలో దప్పిక అనేటువంటిది చాలా బాధను కలిగించినటువంటి విషయం. ప్రియులారా, 6 గంటలు శిలువ మ్రాను మీద ప్రభు వేలాడుచున్నాడు. ప్రియులారా, ఆయన యొక్క సేవ ప్రారంభంలో ఆయన ఉపవాసం ఉండి ఆయన యొక్క సేవను ప్రారంభించాడు. కానీ ఆయన సేవ ముగించి చనిపోయినటువంటి సమయంలో ఆయన దప్పికొని ఉన్నాడు. చూసారా ఏ విధంగా ఈ రెండు కలిసి ఉన్నాయో? ఆయన సేవ ప్రారంభించినప్పుడు ఆయన ఉపవాసాన్ని ప్రారంభించాడు. ఆయన చనిపోయినటువంటి సమయంలో ఆయన దప్పికొని ఆయన మరణించినటువంటి సంభవం మనకి ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియులారా, కీర్తన 22:15 కూడా ఇక్కడ ప్రవచనము ఈ విధంగా ఇక్కడ రాయబడి ఉన్నట్టుగా కూడా మనం చదువుకోవచ్చును. ఆయన దప్పికొన్నటువంటి సమయంలో 1-2 విషయాలు నా మనసుకు జ్ఞాపకం వస్తూ ఉన్నది. కానానులో ఉన్నప్పుడు ఆయన ద్రాక్షరసం చేస్తున్నాడు. నీళ్ళు బదులు ఆయన ద్రాక్షరసం ఇచ్చున్నాడు. అయితే ఈ సమయమందు కానానులో ఉన్నటువంటి యవనస్తులు ఎక్కడ ఉండి ఉన్నారు? ఆయన ద్రాక్షరసం చేసి మీకు దప్పిక తీర్చినటువంటిది మీకు గుర్తు రాలేదా? రెండవది, ఆయన సేవలో ఉన్నప్పుడు సమరయ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ బావి దగ్గర ఉండి వారు నీరు అడిగినప్పుడు వారికి నీళ్ళే కాకుండా జీవజలాన్ని కూడా ఆయన అనుగ్రహించున్నాడు. అయితే ఈయన చనిపోయినటువంటి సమయంలో, ఆయన దప్పికొని ఉన్నటువంటి సమయంలో సమరయ స్త్రీలు మీరు ఎక్కడ ఉండి ఉన్నారు? మీకు ఆ విషయం గుర్తు రావట్లేదా? నీళ్లు బదులు ఆయన మీకు జీవజలం ఇచ్చున్నాడే. పరలోకం నుంచి ఆ నదిలో పోనటువంటి జీవజలాన్ని మీకు అనుగ్రహించి ఉన్నాడే. మీకు ఆ విషయం గుర్తు రాలేదా అన్నటువంటి ప్రశ్న మీ ముందు నేను వేచున్నాను. యేసు ప్రభు నా కొరకు నీ కొరకు దప్పుకొని ఉన్నాడు. ఆయనకు అవసరమైతే ఆకాశం నుంచి ఆయన నీళ్లను కురిపించుకోవచ్చు. అనేక దేవదూతలు సిద్ధంగా ఉన్నారు ఆయనకి దప్పికను తీర్చడానికి. కానీ ఇది పరలోకం నుంచి తీసుకున్న దప్పిక తీర్చినటువంటి విషయం కాదు. ఇది మానవుడికి సంబంధించినటువంటిది. మానవుడు చేయవలసినటువంటి పని మానవుడు చేయలేదు. ఆయన దప్పుకొని ఉన్నాడు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడండి? ఆయన నోట్లో చేదు చిరకాను ఆయన తాగటానికి ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మానవుడు ఎంతవరకు, పాపి ఎంతవరకు దిగజారిపోయినాడంటే ఆయన తాగటానికి కూడా చివరి దశలో ఆయనకి చేదు చిరకానే ఇచ్చున్నారు. కానీ ఆయనకి దాహము తీర్చుటకు ఆయనకి వాక్యము అన్నటువంటి వాక్యాన్ని దాహం ఇచ్చినటువంటి దప్పికను ఆయన తీర్చి ఉండలేదు. ప్రియమైనటువంటి ప్రియులారా, మన ప్రభువు, మన రక్షకుడు ఇటువంటి బాధల్లో ఆయన ఉండి ఉన్నాడు. 6వ వాక్యం ఆయన పలికినట్టు మాట యోహాను సువార్త 19:30 ఈ విధంగా రాయబడి ఉన్నది. యోహాను సువార్త 19:30 యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ చిరకను పుచ్చుకొని ఇది సమాప్తమైనదని ఆయన పలికినట్టు వాక్యము మనకి ఇక్కడ ఇవ్వబడి ఉన్నది. ఇంగ్లీష్లో ఇట్స్ ఫినిష్డ్, సంపూర్ణంగా జరిగిపోయింది. ఒక చిత్రకారుడు ఒక పటం గీసిన తర్వాత ఇందులో ఏదైనా లోతుపాట్లు ఉన్నాయా, ఏమైనా సరిచేయగలరా అని మరి ఒక చిత్రకారుని తీసుకొచ్చి చూపించినప్పుడు అతను ఏమన్నాడంటే ఇది సంపూర్ణంగా ఉన్నది,
ఈ పటానికి ఏది కలపటానికి కానీ తీయటానికి కానీ కూడా ఆస్కారం లేదని చెప్పి ఉన్నాడు. అలాగే ఆయన మరణము, ఆయన రక్షణ ఏర్పాటు సంపూర్ణంగా ఉన్నది. ఇట్ ఈస్ ఫినిష్, ఇట్స్ కంప్లీట్ అన్నమాట. దాన్ని కలపటానికి కానీ లేకపోతే తీసివేయటానికి కానీ ఇక్కడ ఎటువంటి ఆస్కారం లేనటువంటి రక్షణ మనము పొంది ఉన్నాము. ఏమీ మిగలలేదు. దీనికి ఏమి చెప్పాలన్నా, ఏమి చేయాలన్నా, ఏమి కలపాలన్నా కూడాను దీనికి ఏమీ లేదు. అటువంటి జీవితము, అటువంటి మరణము యేసుక్రీస్తు మనకి అప్పగించున్నాడు. హీ లేడ్ డౌన్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ. దీన్ని కలపటానికి కానీ వేరు చేయటానికి కానీ ఏమీ లేదు. మరి ఒక చివరి పలుకు యేసు ప్రభు నోటి ద్వారా వచ్చినటువంటిది లోక సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఉన్నది. లోక సువార్త 23వ అధ్యాయం 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను అని ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. రక్షణ మార్గం అన్నటువంటిది సంపూర్ణముగా ముగించి ఉన్నది. ఆ విధంగా చెప్పి యేసు ప్రభు ప్రాణం విడిచిపెట్టి ఉన్నాడు. ఎందుకనంటే మనకి ఫ్యూచర్ అన్నటువంటిది మనకి ఏర్పరచబడింది, రక్షణ ఏర్పరచబడింది, రక్షణ ఇవ్వబడి ఉన్నది. దీన్ని కలపటానికి తీసేయటానికి కూడాను ఏమీ లేదు ప్రియులారా. అటువంటి ఆదరణతో కలిగినటువంటి వాక్యము ఆయన పలికి ఆయన మరణించినట్టుగా మనం చూస్తున్నాము. ఆయనదంతా కూడాను తండ్రికి అప్పగించున్నాడు. చివరికి 3 దినములైన తర్వాత ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. 40 రోజులైన తర్వాత ఆయన పరలోకానికి ఎత్తబడి ఉన్నాడు. ఈ 7 మాటలు కల్వరి కొండ మీద నుంచి వచ్చినటువంటి మాటలు. ఇవన్నీ కూడాను మనకెంతో బహుమానాన్ని ఇచ్చినటువంటి మాటలు. ప్రియులారా, యేసు ప్రభు పొందినటువంటి బాధలు, నీ కోసము నా కోసం పొందినటువంటి యొక్క మరణము మనం ప్రతి వాక్యంలో కూడా మనము చూస్తున్నాం. ప్రియులారా, అంత గొప్ప రక్షకుడికి మనం ఏం అర్పించగలము? యేసు మన రక్షకుడు, నేను పాపినని మనం గుర్తెరిగి ఆయన ఎల్లప్పుడూ ఆయన వైపు చూస్తూ, కలవరి వైపు చూస్తూ ధ్యానిస్తూ మనం జీవించాల్సిందిగా నేను కోరుతూ తల వంచున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించే వాక్యానికై మీకు వందనాలు. మాకు రక్షణ మార్గం ఏర్పాటు చేసినందుకై మీకు వందనాలు. మమ్మల్ని అందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్ళి మీకు ఎల్లప్పుడూ మీతో జీవించే భాగ్యం మాకు అందరూ దయచేయమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కావాలని మీరు ఆశపడుతున్నట్లయితే ఈ దిగువన ఇవ్వబడినటువంటి చిరునామాకు మీరు రాయవలసిందిగా నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక.